హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ నాబార్డ్ సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కేవలం ఇంటర్మీడియట్ అర్హతతోనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్ అర్హత కనుక మీకు ఉన్నట్లయితే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. కస్టమర్ సర్వీస్ అధికారి అనేటువంటి ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఫీల్డ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అనమాట. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందు తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మే ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, అఫీషియల్ వెబ్సైట్ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి పీడిఎఫ్ అయితే మనకి ఇవ్వలేదు. అందువల్ల అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి ఉద్యోగాల గురించి క్లియర్గా చెప్తున్నాను. వెబ్సైట్ లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి క్లిక్ చేయగానే మీరు కూడా ఈ విధంగా వెబ్సైట్లోకి వచ్చేయచ్చు. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే కెరియర్స్లోకి వచ్చినట్లయితే మనకి ఉద్యోగాలకు సంబంధించి కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ చెక్ చేసుకోవచ్చు. భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ సిఎస్వై అనేటువంటి ఉద్యోగాలని ఆంధ్రప్రదేశ్లో భర్తీ చేస్తున్నారు. ఇవి వచ్చేసి ఫీల్డ్ స్టాఫ్ ఉద్యోగాలు అనమాట. ఫీల్డ్ ఆఫీసర్ అని కూడా అనుకోవచ్చు. సో మరి భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే మినిమం క్వాలిఫికేషన్ PUC లేదా 10+2 అని చెప్పి మెన్షన్ చేశారు. 10th క్లాస్ తర్వాత ఏదైనా 2 సంవత్సరాల క్వాలిఫికేషన్ అట్లయితే ITI కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఏదైనా కానీ 10+2 క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఒక మంచి అవకాశం అనమాట. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా అభ్యర్థులు అప్లై చేసుకునే ఉద్యోగాలకి పోటీ పడవచ్చు. అలాగే లొకేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఎనీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కానీ ఈ యొక్క ఉద్యోగాలు చేసే అవకాశం అయితే ఉంటుంది. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎస్పెషల్లీ మెన్షన్ చేశారనమాట. అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్లో భాగంగా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, అలాగే ఓనర్షిప్ అనేటువంటి కార్డు ఉండాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క బైక్కి సంబంధించినటువంటి RC కార్డు, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 33 years వరకు మెన్షన్ చేశారు. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే మెన్షన్ చేశారు. అలాగే ఎటువంటి శాలరీ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయలేదు. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఎటువంటిది మనకు మెన్షన్ చేయలేదు. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క నెంబర్కి కాంటాక్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే 2 విధాలుగా మన అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా అప్లికేషన్ ఫార్మాట్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ ఫార్మాట్ ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ ఫార్మాట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీన్ని ప్రింట్ తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఫిల్ చేసి ఈ డాక్యుమెంట్ని వచ్చేసి మనం మెయిల్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిల్ ID మనకు ప్రొవైడ్ చేశారు కదా, ఈ మెయిల్ ID ద్వారా యొక్క ఫిజికల్ డాక్యుమెంట్ అయితే మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఆన్లైన్లో కూడా మన అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్లో కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మెయిల్ ద్వారా అలాగే ఆన్లైన్లో కూడా 2 అప్లికేషన్స్ కూడా ఫిల్ చేసినట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అప్లికేషన్ సబ్మిట్ అయితే అవుతుంది. ఈ విధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫీల్డ్ స్టాఫ్ అంటే ఫీల్డ్ ఆఫీసర్ లేదా కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. శాలరీ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు. సో మీకు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాకే అప్లై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఉద్యోగాల గురించి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయొచ్చు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ ఈజీనే కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి చూసుకొని అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.